అడవిలో ఒక నక్క ఉండేది. జిత్తుల మారి నక్క అన్నమాట. బాగా జిత్తుల మారి తెలివిగలది కూడా అది. ఒకరోజు అది అడవిలో తిరుగుతూ ఉన్నది. తిరుగుతూ 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 ఉంటే దానికి బాగా ఆకలేస్తున్నది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆహారం దొరకాలి. అప్పుడు అది అడవంతా తిరిగి 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 చూస్తుంటే ఒకచోట ఒక పెద్ద ఏనుగు చచ్చిపడి ఉంది. అబ్బా, భలే దొరికిందిరా ఈ ఏనుగు అని చెప్పి దాని మీదకు ఠక్కున దూకింది. దూకి తినాలి అని చెప్పి పళ్ళతో కొరకపోతుంటే దాని పళ్ళు ఆ ఏనుగు శరీరంలో దిగటంలే. ఏనుగు శరీరం, దాని చర్మం చాలా మందంగా ఉంటుంది కదా, దీని పళ్ళకు అంత శక్తి లేకుండా పోయింది. అయ్యయ్యో, ఇంత పెద్ద ఏనుగును చూసిన తర్వాత కూడా నేను తినలేకపోతున్నానే, ఏం చెయ్యాలరా బాబూ, ఏం చేస్తే బాగుంటుంది? బాగా గట్టిగా వాడి అయిన పళ్ళున్న ఏదైనా ఒక నాతోటి జంతువుని, అడవిలో ఉన్న జంతువుని ఒక దానిని ముందు కొంచెం ఈ ఏనుగు శరీరాన్ని తినమని చెప్పి ఆ తర్వాత అక్కడి నుంచి నేను తినటం మొదలు పెడతాను అనుకోని చెప్పి మొట్టమొదట అది ఏం చేసిందంటే సింహం ఉన్న గుహలోకి వెళ్ళి, అయ్యా మృగరాజా, నేను ఇప్పుడే ఒక ఏనుగును చంపేశాను, రండి విందారగిద్దురు గాని ఓ మహాప్రభు అని అన్నది. ఒక్కసారి సింహం నక్కకేసి చూసింది. దాని అభిమానం దెబ్బతిన్నది. ఏయ్, ఎవరో చంపిన దాని మాంసాన్ని నేను తినటమా? నేను తినాలి అంటే నేను చంపాలి చక్కగా దాన్ని, అప్పుడు మాత్రమే నేను ఫ్రెష్గా నేను సంపాదించుకున్నది తప్ప ఇంకొకరు సంపాదించి ఇస్తే నేను తినే పరిస్థితి నాకు ఎప్పుడూ లేదు, ఇక ముందు రాదు కూడా. కాబట్టి నా సంపాదన, నా ఆహారం నేనే సంపాదించుకుంటా, పో, నువ్వెవడిరా, నువ్వు దాన్ని వేటాడి తెస్తే నేను తినటానికి అని కసురుకున్నది. అప్పుడు ఈ సింహంతో ఇక లాభం లేదులే అని చెప్పి అది పులి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆ పులి అది కూడా సింహం చెప్పినట్టే చెప్పింది. ఏమిటిది అర్థం పర్థం లేకుండా, ఎవరో చంపింది నేను తింటాం, పో నేను తినను. సరే ఏం చెయ్యాలరా బాబు అని ఆలోచిస్తూ ఆ ఏనుగు శరీరం దగ్గరే నిలబడితే అటుగా పోతూ పోతూ ఒక తోడేలు కనపడ్డది. ఓయ్ తోడేలు మిత్రమా, తోడేలు మిత్రమా, ఇటురా అని అంది. అప్పుడు ఆ తోడేలు అక్కడికి వచ్చింది. వస్తే, ఇగో ఈ ఏనుగును ముందు నువ్వు ప్రారంభించు దీన్ని తినటం, తర్వాత నేను తింటానులే. నేను ఒక మిత్రుడికి ఇద్దామని అనుకున్నా, మిత్రుడికి ముందు పెట్టాలి కదా అతిథికి, అందుకోసం నువ్వు తినటం మొదలుపెట్టు అని అన్నది. సరే, ఇది చెప్పిన మాట విని తోడేలు పళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి. తోడేలు ఏం చేసింది, ఆ ఏనుగు దగ్గర దాని మీద నిలబడి తినటం మొదలుపెట్టింది. మొదలు పెడుతూ ఉంటే ఈలోపు ఎట్నుంచో సింహం వచ్చింది. ఆ సింహాన్ని చూసేటప్పటికి ఈ తోడేలు గుండె జారిపోయి టక్కన పరిగెత్తింది. అప్పుడు ప్రశాంతంగా ఆ నక్క ఆ ఏనుగు శరీరం మీద కూర్చొని దానిని తినటం మొదలుపెట్టింది. ఇవి నక్కజిత్తులు అంటే. ఈ కథ పంచతంత్రంలోనిది.